హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముత్తునాయుడు. ఈరోజు 26 డిసెంబర్ 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరిగే అవకాశం ఉందో తెలుసుకునే ముందుగా ఏదైతే ఈ రోజున మనం ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్లో మన మార్కెట్ గురించి ఏదైతే ఇచ్చామో దాన్ని ఇక్కడ నేను మీకు చూపిస్తాను. తర్వాత మీరు ఈ లింక్ ద్వారా కూడా దీంట్లో డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. దీంట్లో మనకి ఏదైతే ఇండియన్ మార్కెట్ ఏదైతే ఉందో కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. 20,400 రేంజ్లోను మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కొంచెం కాలం పాటు. ఎందుకంటే ఒక 2 monthsలో ఒకే ర్యాలీ జరిగింది కాబట్టి కన్సాలిడేషన్ మోడ్లో ఉండే అవకాశం ఉంది. స్టాక్స్ వచ్చేప్పటికి సన్ ఫార్మాస్యూటికల్స్, అదేవిధంగా థర్మాక్స్ లిమిటెడ్, అదేవిధంగా సన్ టీవీ నెట్వర్క్, అదేవిధంగా జేబీ కెమికల్స్, అదేవిధంగా గెయిల్ ఇండియా, ఇవన్నీ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి, దాని యొక్క స్టాప్ లాస్లు ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అది ఏ విధంగా ఉంటుంది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీకు లింక్ కూడా అందులోనే అక్కడే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాము. అదేవిధంగా ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఏదైతే ఎక్కువగా ఆప్షన్స్ ట్రేడ్స్ తెలుసో తెలియక మార్కెట్లో కొంచెం లక్షల రూపాయలు పాటు చేసుకుంటూ చాలామంది ఫోన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ముందు బేసిక్స్ తెలియకుండా, బేసిక్స్ అంటే ఒక స్టాక్ని ఇన్ని స్టాక్స్ ఉన్నాయి, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నా ఎక్కువ అమౌంట్ ఉన్నా, కానీ ఇన్వెస్ట్మెంట్ నుంచి నెక్స్ట్ ట్రేడింగ్ రావాలనుకుంటే, ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకుంటే ఒక స్టాక్లో ఉన్న బేసిక్స్ ఎలా తెలుసుకోవాలి, మార్కెట్ గురించి బేసిక్స్ తెలుసుకున్న తర్వాత ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంట్రాడేలో ఒక స్టాక్ చేయాలనుకుంటే ఏ స్టాక్స్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైంలో ట్రేడ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ప్రాఫిట్ తీసుకోవాలి, దాని టార్గెట్స్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, 100% మీకు 99.9% స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడము, డైలీ ఆ స్టాకులు 2,000 నుంచి 4,000 రూపాయలు ఏ విధంగా తీయాలి అన్నదంతా కూడా ఒక 10 daysలో ఒక డిజైన్డ్ కోర్స్ని దాన్ని నేను చేశాను. దానికి సంబంధించి ఒక 10 members తోటి లాస్ట్ టైము 23rd of November సత్యసాయిబాబా గారి బర్త్డే రోజున ఒక 10 members నేర్పుదాం అనుకున్నాను. ఒక మంచి పని, చాలామంది 10 members కూడా మోర్ దెన్ హైలీ సాటిస్ఫైడ్, రోజు కూడా చేసి స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. అదేవిధంగా 25th of డిసెంబర్ క్రిస్మస్ సందర్భంగా కూడా ఒక 10 members మనం ఆఫర్ చేశాము. అంటే ఈ 10 members ఒకసారి వన్స్ కమిట్ అయిన తర్వాత 10 days వాళ్ళకి పిన్ టు పిన్ నేర్పడే కదా, ఏ టైమింగ్ అయినప్పుడు కూడా ఒకసారి కమిట్ అయిన తర్వాత వాళ్ళకి ఏ టైం కుదిరితే ఆ టైం, మోస్ట్ ఆఫ్ ది 2 slots కింద ఉన్నాయి, 4 to 5 ఒకటి, అదేవిధంగా 7 to 8 ఒకటి. ఏ టైమింగ్ అయినా పర్వాలేదు. మీకు ఒకవేళ మిస్ అయినా సరే ఆ క్లాసులు కవర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేస్తాము. అదేవిధంగా వాళ్ళకి 1 month కాల్స్ కూడా ఫ్రీగా ఇచ్చి పిన్ టు పిన్ హ్యాండ్ హోల్డింగ్ చేసి మొత్తం అంతా నేర్పించిన తర్వాత లాస్ అవ్వకుండా ఈ మార్కెట్లో డైలీ 2,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలు ఏ విధంగా తీసుకోవాలనే దాంట్లో 100% గ్యారెంటీడ్గా మనం నేర్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి 10 members అనుకున్నాము. ఆల్రెడీ 12 members వేసిన వాళ్ళకు 3 membersకి అవకాశం ఇచ్చి 2 స్లాట్ల కింద తీశాను. ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. దీని ఫీజు వచ్చి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మనకి ఏదైతే వాట్సాప్లో మీరు చేస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అది ఏంటన్నది అంతా కూడా డీటెయిల్గా చెప్తాను. అదేవిధంగా మనకి ఈ రోజున మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్ అవుతే అవకాశం ఉందో కూడా మనం ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అవడానికి ఉందో చూద్దాము. నిఫ్టీ ఏదైతే మార్కెట్లో నవంబర్ దగ్గర నుంచి కూడా ఒక ర్యాలీ తీసుకుందో, ఇప్పుడు ఆ కన్సాలిడేషన్ అని చెప్పాము లాస్ట్ 1 week నుంచి కూడా, అదే కన్సాలిడేషన్లో మార్కెట్ 21,000 డిసెంబర్ కాంట్రాక్ట్ 500 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం లేదు. అదే కన్సాలిడేషన్ అయితే 450 or 500 దగ్గర నుంచి కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్లో ఏదైనా ఒక 10 to 20 points గ్యాప్ అప్లోనో లేదా పాజిటివ్గానో ఓపెన్ అయినా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత 11:30 or 12 o'clock ఆ రేంజ్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఓపెనింగ్ని బట్టి. ఓపెనింగ్ ఏదైనా పాజిటివ్గాను గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా కన్సాలిడేషన్ అయ్యి 12 o'clockకి ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఆ డైరెక్షన్ మార్కెట్ డౌన్ ట్రెండ్గా లేదా అప్ ట్రెండ్గా అన్నది అప్పుడు మనం డిసైడ్ చేసి దాని ప్రకారం మనం ట్రేడ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 47,500 ఇస్ ద బెంచ్ మార్క్. దీనికి 47,500 బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తుంది. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడం కాస్త ఈ మిడిల్ ఆఫ్ దట్ 47,800 or 850 or 900 ఓపెన్ అయినా మార్కెట్ 48,000 ఇస్ ద బెంచ్ మార్క్. అక్కడి నుంచి దాటకుండానే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 11:30 or 12 o'clock దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్లో ఒక ట్రెండ్, అది డౌన్ ట్రెండ్కి వస్తుందా అప్ ట్రెండ్కి వస్తుందా అన్నది చూసి దాని ప్రకారం బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్ చూసి దాని ప్రకారం ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి బ్రేకప్ బ్రేక్ డౌన్స్కి మనకి
మెకానికల్గా ఉపయోగపడేది అయితే మాత్రం ఖచ్చితంగా మనకి జోన్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్. అలాంటి జోన్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్లో మనం క్లియర్గా చూడగలిగితే దాని నుంచి మనకి ఇంకా ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్ విషయంలో కూడా మనకి ఏ స్టాక్స్ ఏంటన్నది అంతా కూడా మనం ఇక్కడ రికమెండ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రన్నింగ్ మార్కెట్లో మనకి ఏ స్టాక్స్ వస్తాయి, ఎలా వస్తాయి ఏంటన్నది అంతా కూడా చూసి దాని ప్రకారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే నేను ఈ క్లాస్ నేర్పిన తర్వాత కూడా జోన్ ఐడెంటిఫికేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, దాంట్లో మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ మార్కెట్లో బోత్ డైరెక్షన్స్ మనం ఏ విధంగా క్యాచ్ చేయొచ్చు, మన మార్కెట్లో అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు మనం ఏదైతే ఒక 50 to 60 పాయింట్స్ మనం తీసాము, మరి డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు కూడా అదే రేంజ్లో మనం తీయడానికి జోన్ ఏదైతే ఈ సప్లై జోన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఎందుకు బ్రేక్ చేయదు, బ్రేక్ చేయకపోవడానికి కావాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి, దేన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అవుతుంది అన్నదంతా కూడా ఆ జోన్ ఎలా ఫామ్ అవుతుంది, జోన్ ఫార్మేషన్ తెలిస్తే దాని యొక్క స్ట్రెంత్ ఏంటన్నది కూడా మనకు ఐడియా ఉంటుంది. నిఫ్టీలోనే కాదు బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే విధంగా సప్లై జోన్ నుంచి మనం రివర్స్ అవుతున్నప్పుడు మనం ఏ విధంగా మనకి మార్కెట్లో మనటి రోజున మార్కెట్ అప్ ట్రెండే కాకుండా డౌన్ ట్రెండ్లోనే అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడం. అదేవిధంగా స్టాక్స్ విషయంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ ఉంటే 137 వరకు వెళ్ళితే అక్కడి నుంచి మనకి సెల్లింగ్ మొదలు పెడితే మనకి కరెక్ట్గా జస్ట్ ఒక 3 సెషన్స్లోనే మనకి ₹10 స్మాల్ స్టాక్ ఇంట్లో 10,000 స్టాక్స్ మనం సెల్ చేసి మనం జస్ట్ 3 డేస్లోనే అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకున్నాము. అదేవిధంగా ఏదైనా సరే మనకి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతుంది, దాన్ని ఏ విధంగా మనం పికప్ చేయొచ్చు, ఎట్లా ఎట్లా తీసుకోవచ్చు అన్నదంతా కూడా ఐడెంటిఫికేషన్ చేసి చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. దాన్ని స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాము. అదేవిధంగా మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ సాఫ్ట్వేర్ కూడా వేసుకుని మీరు ఈజీగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు నేను చెప్తానో సన్ ఫార్మాస్యూటికల్స్ కానీ, థర్మెక్స్ కానీ, సన్ టీవీ కానీ ఇవన్నీ కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు మన దీంట్లో మనకి ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది అంతా కూడా మనం దీన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ చార్ట్స్ యాప్లో మనం రెగ్యులర్గా మన స్టాక్స్ మీద అనేక రికమెండేషన్స్ ఇస్తున్నాము. దాంట్లో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మనం ఏ విధంగా అయితే ట్రేడ్ చేస్తామో, ఎలా ట్రేడ్ చేస్తున్నామో అన్ని చూసుకుని దాని ప్రకారం మనకి ఈజీగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేస్తుంటే మీకు దానికి సంబంధించి వెరీ యాక్యురేట్గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే మన రోజున బ్రిటానియా కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, హిండాల్కో కానీ మనకి ఏదైతే రికమెండ్ చేసో అవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు ఆ యాప్లో ఉన్నది, యాప్లో ఉన్న స్క్రీన్ షాట్నే మనం కూడా ఇక్కడ తీసుకుంటాము. హైలీ యాక్యురేట్గా, హైలీ ప్రాబిలిటీగా ఈ స్టాక్స్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లోనూ, అదేవిధంగా మనకి ఏదైతే ట్రైనింగ్ క్లాస్ చెప్పామో దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నష్టపోకుండా మీ యొక్క క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు చక్కగా హ్యాపీగా మీరు ట్రేడ్ చేసుకుంటూ డైలీ ఎంతో కొంత మార్కెట్లో మీరు యాడ్ చేస్తూ ఉంటే అదే మీకు స్లో అండ్ స్టడీగా మిమ్మల్ని మార్కెట్లో ఇంట్రెస్ట్ కల్పించి అద్భుతమైన ప్రాఫిట్ చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.